శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ. అమ్మతో మాట్లాడదాం, ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, రంగుల విషయం ఎప్పుడు మాట్లాడినా అన్ని రంగుల అమ్మవారు అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడో సంకోచిస్తాము, ఆలోచిస్తాం, కొద్దిగా భయపడతాం. నలుపు రంగు పూజలకి గాని, అమ్మవారి దగ్గర వేసుకుంటాం కానీ, లేకపోతే దేవాలయాలకు కానీ, పట్టు చీరలు ఏమన్నా ఉన్నప్పుడు నలుపు మనసు వెళుతుంది కానీ అమ్మో దేనికి కట్టుకోలేమే అని. శుభకార్యాలకి సాధారణంగా మనం నలుపు అవాయిడ్ చేస్తాం పూర్తిగా. నేను అసలు మీ కార్యక్రమానికి కూడా నేను చాలా అంటే కనీసం ఒక 10 సార్లు ఆలోచిస్తాను. కానీ ఎందుకో ఇవాళ కట్టుకుందాము, అడుగుదాం అని అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అమ్మవారి లాగే చూస్తాను కాబట్టి మీ దగ్గర కట్టుకోవాలంటే ఆలోచిస్తాను నేను. ఇవాళ అయితే కట్టుకున్నారు. మరి ఇది మనసులో కొంత ఆలోచన కూడా ఉంది. నలుపు, అసలు నలుపు రంగు ఈ పూజలకి ఎందుకు కట్టుకోవద్దు అన్నారు? ఏం జరుగుతుంది? కట్టుకోవచ్చా కట్టుకోకూడదా చెప్పండి. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. నలుపు ఇక్కడ పగలు రాత్రి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కాంతి అంటే వెలుతురే ఉండాలి తప్ప చీకటి వద్దు అనుకుంటాం. కానీ చీకటి లేకపోతే వెలుతురే లేదు. అవును. కొన్ని రకాలుగా తీసుకుంటే ఏంటంటే, ఇప్పుడు మనం వీళ్ళని తీసుకుని నవగ్రహాలను తీసుకుంటే రాహు తీసుకున్నా ఇట్లా, లేదా శనేశ్వరుని తీసుకున్నా, కొన్ని గ్రహాలకి ఏంటి అంటే నలుపు అనేది చెప్తూ ఉంటారు. వారి యొక్క రంగు వేసుకోవద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అసలు నేనేమంటాను అంటే అన్ని రంగులు ఆవిడే. అంటే నేను ఉపాసనలో ఉన్నాను కాబట్టి అలా భావిస్తాను. కానీ ఎంత భావించినా కూడా ఎందుకు నలుపు కట్టం. అది మానసికంగా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోయింది మనకి. ఎందుకంటే ఆ నలుపుని చూసేసరికి మనకి చీకటే గుర్తొస్తుంది. చీకటే గుర్తొస్తుంది. అంటే కట్టుకోకూడదు అని ఏం లేదమ్మా. అలా చూసుకుంటే ఇప్పుడు 7 వారాల నగలు వేసుకుంటూ ఉంటారు. శనివారం రోజు నీలం అని వేసుకుంటూ ఉంటారు. మరి నీలం నలిపే కదా, కొంచెం అది డార్క్ అయ్యే కొద్ది బ్లాక్ బ్లాక్ లాగే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి సంబంధించి ఆ యొక్క మనం వస్త్రాలు ధరించినప్పుడు సోమవారం ముత్యాలు వేసుకుంటాం, మంగళవారం పగడాలు, బుధవారం పచ్చ, గురువారం పుష్యరాగం, శుక్రవారం వజ్రం, అట్లా చూసుకుంటూ ఉంటే శనివారం వచ్చేసరికి నీలం ధరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మరి వద్దు అనుకుంటే మరి స్త్రీల మెడల్లో నల్లపూస ఉంటుంది. అవును, ఖచ్చితంగా మనకి పంచమాంగళ్యాల్లో మనం నల్లపూసలు ధరిస్తూ ఉంటాం. అందుకని ఒకటి ఒకలాగా తీసుకోకుండా అన్ని రంగులు ఆవిడే అని భావించినప్పుడు మనకి మనసులో ఎటువంటి సంకోచము ఉండదు. ఎప్పుడైతే ఇప్పుడు ఇదే ఆధ్యాత్మికతలో కూడా అన్నీ తానే, ఇప్పుడు నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతావో అన్నీ తానే అన్నప్పుడు ఏ కన్ఫ్యూజను ఉండదు. ఎప్పుడైతే మనం విభజించి చూస్తూ ఉంటామో ప్రతిదాన్ని అప్పుడే ఏర్పడతాయి ఈ యొక్క కన్ఫ్యూజన్స్ అన్ని. అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో. అవును, సడన్ గా ఏదో మనకి నచ్చిందని చెప్పి ఓ నలుపు రంగు చీర ఏదో వేరే ఇప్పుడు ఇలా మిక్స్డ్ లాగా ఉన్నా కట్టుకుంటాం అమ్మా ఇష్టపడి. ఏ రిసెప్షన్ కో లేకపోతే పెళ్లికో వెళ్ళాం అనుకోండి, చూసావా నలుపు కట్టుకుని వచ్చింది, పెళ్లికి వచ్చింది, శుభకార్యానికి అని ఒక్క మాట అనేస్తే అవును ముందు దానికి భయపడతాం. లేదమ్మా, నేను ఒక సాంప్రదాయంలో చూశాను. వాళ్ళు మళ్ళీ కేరళ వాళ్ళు మా పరిచయస్తులు అనమాట. వాళ్ళ అమ్మాయికి శ్రీమంతానికి నలుపు చీర పెట్టారు. అదేంటమ్మా? వాళ్ళు అలా పెడతారట. కొన్ని ఆ మలయాళీ సాంప్రదాయంలో ఆ నలుపు చీరే పెడతారట వాళ్ళు. అంటే అప్పుడు నేను అడిగాను, నలుపు పెట్టరు కదా, శుభంగా చూడరు కదా, ఎందుకు పెట్టారంటే మాకు నలుపే పెడతారమ్మా అని అన్నారు వాళ్ళు. అంటే ఇలా కొన్ని సాంప్రదాయాల్లో పాటించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఆవిడ సింధూరారణ విగ్రహం కాబట్టి అరుణము అంటే ఎరుపు, ఈ పచ్చ మేలిమి ఛాయ బంగారు ఛాయలో ఉంటుంది కాబట్టి పసుపు. ఈ పంచమాంగళ్యాల్లో మనకి పసుపు కుంకుమ అనేది దైవిక లక్షణాలు ఉన్న వస్తువులు కాబట్టి బ్రైట్ కలర్స్ లో మనం అమ్మని ఊహించుకుంటూ ఉంటాం. అవును, అందుకని నలుపు సాధారణంగా అమ్మవారికి కూడా వాడము. అలానే వేసుకోకూడదని ఏం లేదు. ఎందుకంటే మనకి కూడా ఒక దాని మీద ఒక ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు అలా చూసుకుంటే కాళికాదేవి కాలం నలిపే, కాలభైరవ స్వరూపం నలిపే. అందుకని దైవత్వాన్ని ఆలోచిస్తే ఆ రంగులో దైవత్వం కూడా ఉంది. కాలం చీకటే కదా. నలుపు నారాయణ నలుపు నారాయణ మెచ్చు.
మరి అలా అంటే అమ్మ నల్లగానే ఉంటుంది, స్వామి తెల్లగా అమ్మ. ఉంటారు. ఒకసారి ఎప్పుడో ఓ సందర్భంలో నేను ఒక ప్రవచనంలో విన్నాను, స్వామివారు నువ్వు నల్లగా ఉంటావు కదా అని ఊరికే సరదా కన్నారట. శివయ్య. అప్పుడే ఆవిడ చాలా బాధపడి అదో నన్ను నల్లగా ఉంటున్నారు అంటారా అని తపస్సు చేసి గౌరిగా మారింది, గౌరవర్ణంలోకి. అందుకని మారింది అనమాట. అంటే నలుపు అనేది, రంగు అనేది మనసుకి అద్దుకోవద్దమ్మా. భావనలోనే మన భావన ఎంత స్వచ్ఛంగా ఉంటే ప్రతిదీ అంత స్వచ్ఛంగా కనిపిస్తాయి. అమ్మవారికి కూడా ఎందుకు కట్టకూడదు అంటారు అంటే, ఆవిడ కట్టుకునే రంగులు ఎరుపు పసుపు ఇలావే ఎక్కువ, అంటే శుభమైనటువంటి రంగులలోకి మనం పసుపు కుంకుమని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఎరుపు పసుపు ఎక్కువ కడతాం. చాలా మంది ఏమంటూ ఉంటారు, నలుపుని ఇష్టపడిన వాళ్ళ ఆలోచనలు కూడా చీకటిగా ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ ఇట్లా అంటూ ఉంటారు. ఏమో నాకు అలా ఏమి అనిపించదు. అంటే దేవాలయానికి కూడా అసలు కొంతమంది అయితే కొద్దిగా అలా అంచులో ఉన్నా కూడా వాడరమ్మా. మా అమ్మగారు అయితే అస్సలు కొద్దిగా ఏమైనా నలుపు ఉందన్నా ఇంకా పూర్తిగా, ఒకవేళ నచ్చిన కలర్ అయినా కూడా మిగతాది పక్కన పెట్టేస్తాం. అంటే పూజలకి కానీ అంటే శ్రేష్టం కాదు అని అందరూ చెప్తూ ఉంటారు. నేనేమంటానంటే మీరన్నట్టు దేవాలయాలకో పూజకో మానేసిన ఇలాంటి సందర్భాల్లో మీరు కట్టుకోవడం వల్ల ఏమీ దోషమే ఉండదు. సంతోషం. ఎందుకంటే అమ్మా అన్ని రంగుల్లో నలుపు కూడా ఒక రంగు కదా. ఇప్పుడు గ్రే కలర్ ఉంది, గ్రే బ్లాక్ లోకే వస్తుంది కదా, డార్క్ గ్రే బ్లాక్ లోకే వస్తుంది, డార్క్ బ్లూస్ ఇవన్నీ అలాగే ఉంటాయి. ఇంక్ బ్లూ ఇది అయినా బ్లాక్ లా కనిపిస్తుంది. నేను ఒకటి చెప్తానమ్మా, చీర వస్త్రాలు ఏ రంగులోనే ఉన్నా పర్వాలేదు, మనసులో నలుపుంచుకోకండి. మనసులో నలుపుంచుకుని వస్త్రాలు నలుపు కట్టుకోవండి, ఏం ఉపయోగం లేదు. పైకి ఉండే వాటికి ఏం. ఇప్పుడు చూడండి, మనం వేసే సాంబ్రాణి కానీ అగరబత్తులు కానీ నల్లగానే ఉంటాయి, మరి కాలుస్తూ ఉంటే సువాసన వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే దుర్గుణాలు వదిలేసే కొద్దీ బాగుంటాం. ఇది ఉండాలి. అంటే అలా నలుపు అనేది లోపల ఉండద్దు, బయట కట్టుకున్నంత మాత్రాన్ని ఏమీ అయిపోదు. కాకపోతే ఏంటి, ఇప్పుడు మరి స్వాముల దీక్షలు నలిపే కట్టుకుంటారు కదా, దీక్షా కాలంలో వాళ్ళకి బాధలు ఉండకూడదు అని చెప్పి నలిపే కట్టుకుంటూ ఉంటారు. నలుపు కట్టుకున్నంత మాత్రాన్ని చెడు అయితే ఏమీ కాదు. అసలు నన్ను అడిగితే ఈ 9 నవగ్రహాలది మనం పాటిస్తూ ఉంటే మన అందరూ 7 వారాల నగలు కట్టుకోలేదు, 7 రంగుల చీరలు కట్టుకోవచ్చు. రంగే కదా కావాల్సిన, అందరికీ 7 వారాల నగలు చేయించుకునే స్తోమత ఉండదు కదా. చక్కగా 7 రకాల చీరలు, తెలుపు, ఎరుపు, పచ్చ, ఆకుపచ్చ, పసుపు ఇట్లా కట్టుకుంటూ ఉంటే కలర్ఫుల్ గా కూడా ఉంటుంది కదా. 7 వారాల్లో అది కూడా శనివారం కూడా ఒక రంగు కాబట్టి పెద్దగా ఏదైనా ప్రతిదీ సెంటిమెంట్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే అమ్మా, యద్భావం తద్భవం, భావనలోనే అంతా ఉంటుంది. అందుకని చీరలో ఏ నలుపున్నా పర్వాలేదు, మనసులో ఆలోచనలో నలుపు లేకుండా ఉంటే చాలు. ఎదుటి వాళ్ళని చూసే దృష్టికోణంలో కూడా నలుపుంచుకోకుండా ఉంటే మనం ఏ రంగు కట్టుకున్నా ఆవిడ సమ్మతిస్తుంది. సంతోషం. సందేహం అయితే నివృత్తి అయిపోయింది. నాలాగే చాలా మంది మహిళలకు ఉన్నటువంటి సందేహం నివృత్తి చేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే.